యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేకమేడలు జూలై 19 విడుదల. హీరో వినోద్ కిషన్, నిర్మాత రాకేష్ వర్రే. విశాఖపట్నం. పేకమేడలు సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. క్రేజీ యాండ్స్ యాక్షన్ బ్యానర్పై నా పేరు శివ ఫేమ్, వినోద్ కిషన్ హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో, రాకేష్ వర్రే నిర్మాణంలో యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేకమేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం డాబా గార్డెన్స్ వద్ద గల 7 ల్యాంప్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుంది అన్నారు. స్మరణ్ మంచి సంగీతం అందించారని పేర్కొన్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారన్నారు. తనకు హీరోగా ఇది తొలి సినిమా. నా పేరు వినోద్ కిషన్ అండి. నేను ఆల్రెడీ నా పేరు శివ అండ్ ఇప్పుడు రీసెంట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాస్ ఆల్రెడీ వర్క్ చేశాను. సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ తెలుగులో. సో I feel I'm very very lucky to get this opportunity because of this particular script and this particular team. I feel very lucky myself. నేను తెలుగులో యాక్చువల్లీ హీరోగా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో బికాస్ లైక్ సమ్ ర్యాండమ్ గిఫ్ట్ కేమ్ అండ్ ఫెల్ ఇన్ మై హ్యాండ్. సో చాలా చాలా హ్యాపీ అండ్ ఆఫ్ కోర్స్ మూవీ హస్ కమ్ అవుట్ రియల్లీ వెల్. సో వీ హ్యావ్ వన్ స్మాల్ కాన్ఫిడెన్స్ దట్ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. సో అందుకే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం లాస్ట్ 1 వీక్ టోటలీ మూవీ బికాస్ ఈ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి. సో ఆ ఫ్యామిలీ గురించి ఒక డిస్కషన్ అండి అదే ఫిల్మ్. చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఒక డిస్కషన్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ లైఫ్ గురించి. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి. సో అందుకే వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ అవర్ క్యాన్. సో అందుకే ఇక్కడ కూడా వచ్చినాం. లైక్ ఇక్కడ కూడా డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి మీ సపోర్ట్ అడగాలి అని డైరెక్ట్గా వచ్చాం. సో ఆల్సో టుడే మార్నింగ్ ఇంకా 3-4 days ఉంది రిలీజ్కి. బట్ టుడే మార్నింగ్ ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి, మీరు పేకమేడలు హీరో కదా, నాకైతే షాకింగ్ అండి. సో హౌ తెలుగు పీపుల్ లవ్ మూవీస్ అనేది amazing, really amazing. So really thankful for that. జిమిక్ చేస్తున్నాయా మళ్ళీ ఆడియన్స్ని రప్పించడానికి ఇది. ఎందుకంటే జెన్యూన్గా చూసుకుంటే సార్ మన కథ అసలు క్యారెక్టర్ వన్ ఆఫ్ ద పార్ట్. అట్లా ఆవిడ క్యారెక్టర్ ఉంది, ఆవిడ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, ఆవిడ ఇతన్ని మించి ఉంటుంది. ఒక ఫ్యామిలీలో జరిగే కథ కదా సార్. సో మనం మరీ హీరో మీద వెళ్ళిపోయి మళ్ళీ జనాలకి కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది వచ్చిన తర్వాత అని. సరే జెన్యూన్గా మనకి సెట్ అయితే పేకమేడలు కాబట్టి దాంతో వెళ్ళిపోవడం కొంచెం లెస్ ఇంపాక్ట్ ఉన్నా జనాలు సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా కరెక్ట్ టైక్లో అనిపిస్తా. స్టోరీ రైటర్ డైరెక్టర్ వస్తానండి. అవునండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అనుష కృష్ణ. బేసికలీ కన్నడిగా, నాది తెలుగులో ఇది ఫస్ట్ ఫిలం. సో ఇలాంటి స్క్రిప్ట్తో వరలక్ష్మి అనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ స్పెషల్ అండి. సో అండ్ లాట్ ఆఫ్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్కి వస్తున్నాను. అది మా పేకమేడలు ఫిల్మ్ ప్రమోషన్స్ కంటే నాకు చాలా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము. అక్కడ బ్లెస్సింగ్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది. ఏంటంటే ఇది ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నాము అలాంటి ఇది సినారియో ఉన్న ఫిలం అని చెప్పొచ్చు. మేము ఎంత ఇష్టపడి సినిమా చేసామో అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నాం. ఈరోజు ప్రీమియర్ ఉంది, అలాగే 19th రిలీజ్ అయిపోతుంది. మీరందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నా. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.